మంత్రబద్ధ రాకుమారి. ఒకానొకప్పుడు ఒక వృద్ధ రైతు ఉండేవాడు. అతనికి ఆస్టిన్, కార్టర్ అనే 2 కుమారులు ఉండేవారు. డాక్టర్, ఎక్కడున్నావు? నాకు నీ సహాయం కావాలి. నన్ను ఇబ్బంది పెట్టద్దు ముసలోడా, నేను కొరకు తీస్తున్నాను. ఆస్టిన్ నేను టౌన్కు వెళ్ళినప్పుడు ఆ కంచి దగ్గర పనిచేస్తున్నాడు. సరే నాన్నా. ఆ వ్యక్తి టౌన్కు వెళ్తున్నప్పుడు అతనేమి ఆలోచిస్తున్నాడంటే, నాకు చేత కాకుండా మంచాన పడేలోపు ఏదో ఒకటి చెయ్యాలి. అందుకోసం కూర్చుని ఒక ఆలోచనకు రావాలి. అతనొక చెట్టు కింద కూర్చున్నాడు. అతని పక్కనే 2 వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వారి సంభాషణని రైతు శ్రద్ధగా విన్నాడు. రాజుగారి కూతురు కోటలో బందీగా ఉంది. ఆమెకు సెక్యూరిటీగా ఒక డ్రాగన్, ఒక వృద్ధ మహిళ ఉన్నారు. రాజకుమారిని రక్షించాలనుకునేవారు ఎవ్వరైనా సరే 3 పరీక్షల్ని నెగ్గాల్సి ఉంటుంది. ప్రజలు వాటిని అత్యంత కఠినమైన పరీక్షలుగా భావిస్తున్నారు, నిజమేనా? వారు పెట్టిన పరీక్షల్లో నెగ్గని వారిని ఆ డ్రాగన్ తినేస్తుంది. ఒకవేళ 3 పరీక్షల్లో ఉత్తీర్ణులైతే ఏం జరుగుతుంది? గెలిచిన వ్యక్తి ఆ రాజకుమారిని పెళ్లి చేసుకొని ఆ కోటకి, ఆ సంపదకి రాజవుతాడు. ఆ తర్వాత రైతు ఆలోచనలో పడ్డాడు. ఓ, కార్నర్ దాన్ని చేయగలడు. అతడు ఆ 3 పరీక్షలలో ఉత్తీర్ణుడైతే రాజకుమారుని వివాహమాడి రాజవుతాడు కదా. కొన్ని రోజుల తర్వాత తన వద్ద ఉన్న ఒకే ఒక గుర్రాన్ని, ఒక కత్తిని కార్టర్కు ఇచ్చి రాకుమారుని రక్షించాలని చెప్పాడు. వెళ్తున్న దారిలోని వస్తువులన్నింటినీ కార్టర్ నిర్లక్ష్యంగా కత్తితో కొట్టేవాడు. ఆ పిల్లాడి హృదయం క్రూరమైంది. ఒక చీమల పుట్ట దగ్గరగా పోతున్నప్పుడు దాన్ని ధ్వంసం చేసేవాడు. కొలనులో నీళ్లు తాగి అక్కడున్న బాతులను రాళ్లతో కొట్టేవాడు. మరి అతను కోటకు చేరుకోబోతుండగా అక్కడొక తేనెటీగల తుట్టెను చూసి దాన్ని కత్తితో కొట్టాడు. ఇప్పుడు తను పరిగెత్తాల్సొచ్చింది. చివరికి కోట దగ్గరికి చేరుకున్నాడు. అతను తలుపును కాలితో తన్ని పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. వెంటనే తలుపులు తెరవండి. నేను చాలా అలసిపోయాను. మీకంత ధైర్యం నన్ను వెయిట్ చేయించొద్దు. నీ తలుపులు బద్దలు కొడతాను. అంతిమంగా తీపి గొంతుకతో ఒక ముసలావిడ తలుపులు తెరిచింది. తలుపులు ఎవరు కొట్టారు? నేను గంట నుంచి ఇక్కడే ఉన్నాను. మీకేమైనా చెవిడొచ్చిందా? లేదు లేదు, నేను చెవిటి దానిని కాదు. నేను రాజకుమారిని రక్షించాలి, రాజును కావాలి. ఆగాగు, మొదట నువ్వు నేను పెట్టే 3 పరీక్షల్లో నెగ్గాల్సుంటుంది. పరీక్షలా? ఏం పరీక్షలు? నేను దేనికి భయపడను. నేను ఈ సన్ఫ్లవర్ విత్తనాలను గాలిలో ఎగరేస్తాను. అవి గాలివాపుగా కొట్టుకుపోతూ ఉంటాయి. 1 గంట సమయంలో నువ్వు వాటిని తీసుకొచ్చి ఈ సంచిలో ఉంచాలి. నేను వెర్రివాళ్లా కనిపిస్తున్నానా? అసలు ఇది ఏం పరీక్ష? నేను గంటలో తిరిగి వస్తాను. ఆ తర్వాత ముసలావిడ విత్తనాలను గాల్లోకి విసిరేసి తలుపులు మూసేసింది. దీనికి నేను ఒప్పుకోను. ఆ విత్తనాలన్నింటినీ నేను అస్సలు ఏరను. ఆ ముసలావిడ తిరిగొచ్చి 2వ పరీక్ష గురించి చెప్పింది. ఒక లోతైన సరస్సులో 12 బంగారు ఉంగరాలను విసిరేసింది. నువ్వు 1 గంటలో వాటిని తీసుకొని రావాలి. నువ్వు నాతో జోక్ చేస్తున్నావా? ఆ నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి, పైగా చల్లగా ఉన్నాయి. నువ్వు వాటిని సరిగ్గా చేయటం లేదు నాయనా. అయితే 3వ పరీక్షకి సిద్ధంగా ఉండు. నాతో రా. నాకు విసుగొస్తోంది. వాళ్లు కోటలోకి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ ఒక చీకటి గదిలోకి వెళ్లారు. అక్కడ 3 ఛాయాచిత్రాలున్నాయి. వాటిపైన తెల్లటి షీట్ ఉంది. 1 గంటలోపు రాజకుమారి ఛాయాచిత్రం ఏదో చెప్పవలసి ఉంటుంది. మీ ఊహ సరైందైతే ఆమెకి విముక్తి లభిస్తుంది. లేకపోతే నేను కుడివైపు ఉన్నదాన్ని ఎంచుకుంటాను. ఆ కుడివైపు ఉన్నదాన్ని నువ్వు తొలగించు. కొన్ని రోజుల తరువాత ఆ రైతు ఆస్టిన్తో మాట్లాడుతున్నాడు. డాక్టర్ ఎక్కడా? నేను తన గురించి ఆందోళన చెందుతున్నాను. నాన్నా, నన్ను కోటకు వెళ్ళనివ్వు. వద్దు బాబు, ఒక్కగానొక్క కొడుకుని నేను వదులుకోలేను. నన్ను నమ్మండి నాన్నా, నేను తప్పకుండా తిరిగొస్తా. నీకిచ్చేందుకు నా దగ్గర గుర్రం కాని కత్తిగాని లేవు.
ఆస్టిన్ ఒక బ్రెడ్ ముక్కను మాత్రమే తీసుకుని కాలినడకన ఆ మంత్రబద్ధ కోటకు బయలుదేరాడు. ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు. అక్కడతను ఒక చీమల పుట్టని చూశాడు. చాలా చీమలు ఆ పుట్టను తిరిగి కట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఓ పాపం చీమలు, మీ పుట్టను ఎవరు ధ్వంసం చేశారు? దాన్ని తిరిగి కట్టేందుకు నేను మీకు సహాయం చేస్తాను. చీమల పుట్ట నిర్మాణానికి సహాయం చేసిన వెంటనే అతడు నీళ్లు తాగేందుకు ఆ సరస్సు దగ్గరికెళ్లాడు. అక్కడ కొన్ని చిన్న బాతులు ఈదుతూ కనిపించాయి. ఓ నా ప్రియమైన బాతుల్లారా, మీరు ఆకలిగా ఉన్నట్లున్నారు. నా దగ్గర బ్రెడ్ ముక్కలున్నాయి, తినండి. ఆ చిన్ని బాతులు ఆ బ్రెడ్ ముక్కను తిన్నాయి. ఆ తర్వాత తేనెతుట్టె నేలమీద పడి ఉండడాన్ని చూశాడు. ఆ తేనెతుట్టెను తీసి చెట్టుపై పెట్టాడు. ఆ తర్వాత మంత్రబద్ధ కోటకు తిరిగి ప్రయాణమయ్యాడు. అక్కడికి చేరుకున్నాక తలుపు తట్టాడు. నీకేమీ కావాలి నాయనా? హలో, నేను రాజకుమారిని రక్షించాలనుకుంటున్నాను. నువ్వు ప్రయత్నించవచ్చు. సన్ఫ్లవర్ గింజల్ని నేలపైన పడేసి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈమెంట్ ఇలా పడేసి వెళ్ళిపోయింది. దీన్ని ఇప్పుడు నేను శుభ్రం చేయాలేమో. 45 నిమిషాల తర్వాత ఆస్టిన్ ఆ పని చేయకుండా వదిలేయాలనుకున్నాడు. అయితే చీమలు తనకి సహాయం చేసేందుకు వచ్చాయి. వాటి పుట్టను నిర్మించినందుకు కృతజ్ఞత చూపించుకున్నాయి. వావ్, మీరంతా కలిసి వచ్చి నాకు సహాయం చేశారు. మీకు నా ధన్యవాదాలు. ఆ సంచి విత్తనాలతో నిండిపోయింది. ఆ ముసలావిడ తిరిగొచ్చింది. భలే, ఇది ఆశ్చర్యంగా ఉంది. సంచి నిండా విత్తనాలున్నాయి. మంచిది, నువ్వు రెండో పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదిగో, ఈ 12 ఉంగరాలు తీసుకురావాలి. ఆ ముసలావిడ ఉంగరాలను నీళ్లలోకి విసిరింది. ఆస్టిన్ నీళ్లలోకి దూకాడు. అయితే అది చాలా లోతుగా ఉంది. అవి నీటి అడుక్కి వెళ్లకముందే వాటిని పట్టుకోవాలన్న అతని ప్రయత్నం విఫలమైంది. అయితే అప్పుడు నీటిలో ఏవో కదులుతున్న విషయాన్ని అతను గమనించాడు. అవి అతనికి సహాయం చేయడానికొచ్చిన బాతులు. వాటికొక చిన్న బ్రెడ్ ముక్కనిచ్చినందుకు కృతజ్ఞతగా అవి తిరిగి సహాయం చేశాయి. వావ్, స్నేహితులారా, మీకు నా ధన్యవాదాలు. ఇప్పుడు ఆ 12 ఉంగరాలు నా దగ్గరున్నాయి. ఇక ముసలావిడిని చూసేందుకు కోటలోకి వెళ్లాడు. అన్ని 12 ఉంగరాలు. ఇదివరకెప్పుడూ ఇలా జరగలేదు. పర్వాలేదు, నాతో రా. ఆ ముసలావిడ 3వ పరీక్ష గురించి ఆస్టిన్కు వివరించింది. ఆ 3 ఛాయాచిత్రాలను చూస్తున్నప్పటికీ వాటిలో రాజకుమారి చిత్రాన్ని అతను గుర్తించలేకపోయాడు. అవన్నీ ఒకటిగానే కనపడుతున్నాయి. ఆలోచించు ఆస్టిన్, ఆలోచించు. రాజకుమారి చిత్రపటమేదో చెప్పు. ఉన్నట్టుండి వందలాది తేనెటీగలు కిటికీ గుండా లోనికి వచ్చి మధ్యలో ఛాయాచిత్రం చుట్టూ తిరగసాగాయి. అదిగో ఆ మధ్యలో ఉన్నది. ఓ, మధ్యలోదేనా? నువ్వు దాన్ని ముసుగు తొలగించు. దానిపై ఉన్న తెల్లటి షీట్ కింద పడిపోయింది. రాజకుమారి కనిపించింది. థ్యాంక్ యూ ఆస్టిన్, ఈ చిక్కు సమస్యను పరిష్కరించి నన్ను కాపాడావు అని రాకుమారి అనిర్వచనీయంగా మాట్లాడింది. ఆ కోట బురుజు నుంచి డ్రాగన్ తప్పించుకోవడాన్ని వాళ్ళిద్దరూ చూశారు. ఈ కోటకి ఇప్పుడు నువ్వే యజమానివి. నేనిప్పుడే వెళ్ళిపోతాను. అయితే ఆస్టిన్ సమయం చూసుకుని రాకుమారిని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. సంతోషంగా రాకుమారి ఒప్పుకుంది. ఆ తర్వాత వాళ్లు జీవితాంతం తేనె తుట్టల్ని నిర్మిస్తూ కోట కందకాలను మంచి బాతు పిల్లలతో కళకళ్లాడే విధంగా నింపుతూ సంతోషంగా జీవించసాగారు. శుభం. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.